మొత్తం మనము 25 టన్ను అడల్టరేటెడ్ ఈ స్పైసెస్ని పట్టుకున్నాం. ఇంకా వీళ్ళు మిక్స్ చేయడానికి రెడీ చేయడానికి ఇంకా 89 టన్స్ని కూడా మనము సీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇందోర్లో ఇది నేర్చుకున్నారని చెప్తున్నారు. ఇది ఎక్కడి నుంచి మీరు నేర్చుకున్నారంటే ఇందోరు చుట్టుపక్క సిటీలో ఇవంతా నడుస్తున్నాం. అట్లానే వేరే రాష్ట్రం కూడా ఇది చాలా ఎక్కువ ఇలాంటి ఇండస్ట్రియల్ కలర్ వాడుతున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఎంత లోతుగా ఈ ఒక కెమికల్ యూసేజ్ అనేది స్పైసెస్లో వెళ్ళిపోయిందని చెప్పి. దీనివల్ల మనుషులకి చాలా అంటే ఆరోగ్యంగా చాలా హానికరము. అట్లానే మనము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్తో కలిసి ఈ ఒక సీజ్ చేయడం జరిగింది మెటీరియల్. మనము వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి అట్లానే మనము ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం ఏమేమి వైలేషన్స్ ఉన్నాం, అది మన బ్రాండింగ్ కావచ్చు, టెక్నికల్ వైలేషన్స్ కావచ్చు, లేబులింగ్ కావచ్చు, దాన్ని అన్ని కేసెస్ కూడా మనము ఫసాయి యాక్ట్ 2006 కింద కట్టడం జరుగుతుంది. బట్ ఇలాంటి ఎక్కడెక్కడ వస్తువులో కెమికల్స్ వాడుతున్నారు, పాయిజనస్ కెమికల్స్ వాడుతున్నారు, వాళ్ళందరిపైన కూడా హత్య ప్రయత్నము చట్టం కింద బిఎన్ఎస్ కింద 110 సెక్షన్ కింద బిఎన్ఎస్, అంతకుముందు 308 ఐపీసీ 310 బిఎన్ఎస్ కింద చాలా కఠినమైన సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే మనుషులకి ఇదంతా హానికర వస్తువులు యూజ్ చేస్తే తింటే చాలా నష్టం జరుగుతుంది. సో ఎందుకంటే ఇలాంటి ఈ ఒక ఇండస్ట్రియల్ డ్రైస్ కావచ్చు, సింథటిక్ కలర్స్ వాడడంతో లివరు కిడ్నీ పైన చాలా అంటే చాలా హానికరము, చాలా నష్టం జరుగుతుంది. అట్లానే ఇలాంటి వాడడం వల్ల కూడా క్యాన్సరు ఎక్కువ కావడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా క్యాన్సర్నోజెనిక్ కెమికల్స్ వాడడం జరుగుతుంది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిసార్డర్సు, స్టమక్ కేకు, అట్లానే అల్సర్స్ కూడా స్టమక్లో ఫార్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అట్లానే అలర్జిక్ రియాక్షన్స్ ఉన్నావు, ప్లస్ స్కిన్ డిసార్డర్స్ ఉన్నాం, నర్వస్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా ఓవరాల్ మనిషికి కావాల్సిన ఇమ్యూనిటీ పైన కూడా చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా చాలా అంటే పబ్లిక్ని మోసం కాకుండా వాళ్ళు మన పబ్లిక్ హెల్త్కే ఒక చాలా పెద్ద నష్టం చేస్తున్నారు. సో అందుకు ఇలాంటి వాళ్ళపైన హైదరాబాద్ సిటీ పోలీసు హెచ్పాస్ టీము చాలా కఠినంగా వివరిస్తుంది. మీ అందరూ కూడా తెలుసు, గతం ఒక 140 రోజు నుంచి హెచ్పాస్ టీము హైదరాబాద్ సిటీలో పనిచేయడం జరుగుతుంది. ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో అట్లానే దేశంలో కూడా ఇలాంటి ప్రయత్నం ఎక్కడ కూడా జరగలేదు. సో హెచ్పాస్ టీము ఇప్పటిదాకా 246 టన్స్ ఆఫ్ కంటామినేటెడ్ ఫుడ్ని పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పని చేయడంలో మన జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, ఫుడ్, వెటనరీ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అందరూ కూడా కలిసి సమన్వయంతోనే మనము పని చేయడం జరుగుతుంది. ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎక్స్టెన్సివ్గా ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ కూడా మనము చేయడం జరుగుతుంది. నగరంలో చాలా చోట్ల కూడా ఫుడ్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, అన్ని చోట్ల కూడా మనము చెక్ చేయడం జరుగుతుంది. దాదాపు 140 రోజుల్లో 246 టన్ను అడల్టరేటెడ్ ఫుడ్ని మనము సీజ్ చేయడం జరిగింది. 232 కేసెస్ను బుక్ చేసి మనము ఫుడ్ సేఫ్టీ ఆఫీషియల్స్కి ఫర్దర్ యాక్షన్ కోసం ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ఈ పనీరు యూనిట్స్ పైన కూడా మనము రేడ్ చేశాను. గీ అవుట్లెట్స్ పైన కూడా చేశాను. వేలలో మనకు పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. వచ్చిన కంప్లైంట్స్ కూడా మనం చాలా లోతుగా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.